హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సత్య వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ మంత్లో మా పాప బర్త్డే కూడా ఉందండి. సో బర్త్డే షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ యాక్టివిటీస్ ఏంటో వ్లాగ్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. హ్యాపీ సండే టు ఎవ్రీవన్. మిల్క్ తెచ్చామండి. మిల్క్ బాయిల్ చేస్తున్నాను మా హస్బెండ్కి, నాకు. అలాగే ఒక సైడ్ దోశ కూడా వేస్తున్నా. దోశ బ్యాటర్ నైట్ ప్రిపేర్ చేసి ఉంచాను. మా హస్బెండ్కి మిల్క్ ఇచ్చేసానండి. దోశలు వేయడానికి ప్యాన్ కూడా రెడీ చేశాను. టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నా. పాప కూడా లేచేసిందండి. పాపని తనకి ఇచ్చాను. తను చూస్తున్నారు పాపని. ఆయన పాపను ఆడిస్తున్నారు. ఈ లోపల నేను టిఫిన్ సెక్షన్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. దోశలు వేస్తున్నాను. అలాగే దోశలోకి చట్నీ కూడా రెడీ చేయాలండి. ఒక పక్క దోశలు వేస్తాం, ఇంకో పక్క చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. తనకి నాకు దోశ వేసిన ఆల్రెడీ పాపకి ఇడ్లీ చేసానండి. ఇడ్లీ పెట్టాను పాపకి. చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చూసండి చట్నీకి ఏమేమి కావాలో. మేమైతే మా ఆంధ్ర స్టైల్లో ఇట్లా చేసుకుంటామండి చట్నీ. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో. చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. జారుగా వేసాను. నెక్స్ట్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో కూడా ఫ్రై చేస్తున్నాను. పాపను చూసుకుని పనులన్నీ చేయాలంటే కష్టమే అవుతుందండి. కాకపోతే ఈరోజు సండే కదా, మా హస్బెండ్ ఉన్నారు. తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసి తాలింపు వేసేసాను. రెడీ అయిపోయింది కదండి టిఫిన్. సో మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేశాను. నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ చేసుకున్నానండి. దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకోగానే నేను కూడా టిఫిన్ చేసేస్తానండి. టిఫిన్ చేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యా. ఇంకా మళ్ళీ మనకి రొటీన్ చూపిస్తుంది కదండి. ఆఫ్టర్నూన్కి ఏం చేద్దామని ఆలోచిస్తే క్యారెట్స్ ఉన్నాయి ఇంట్లో. సో క్యారెట్ రైస్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా. క్యారెట్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్నా. క్యారెట్ పీల్ ఆఫ్ చేసుకున్నా. అవి కూడా చిన్న స్లైస్లా చేస్తున్నా. పెట్టుకున్నానండి. క్యారెట్ రైస్ ఎలా చేస్తానో చూడండి.
ఆయిల్ వేసి ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. ఫ్రై అవుతున్నాయి. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తానండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేశాను. అవి కూడా ఫ్రై అయినాక మనం పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న స్లైస్గా చేసుకున్న క్యారెట్ తురుము కూడా వేసేసానండి. క్యారెట్ కూడా మంచిగా వేయించాను. ఫ్రై అయ్యిందండి. నెక్స్ట్ అందులో మనకి కావాల్సినంత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మూత పెట్టాను. అది కూడా బాగా ఫ్రై అయ్యింది. నెక్స్ట్ పసుపు వేసానండి. చిల్లీ పౌడర్ కూడా వేసాను. ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా అన్నీ మన క్వాంటిటీ బట్టి వేసుకుంటున్నామండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మన క్యారెట్కి బాగా పట్టేలా ఫ్రై చేశానండి. అలాగే రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. 1 గ్లాస్ రైస్ అవి కూడా యాడ్ చేశానండి. మనం యాజ్ యూజువల్గా 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదండి. రైస్ వేసి మొత్తం సైడ్ చేస్తున్నా. మీ సైడ్ క్యారెట్ రైస్ ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోర్ చేశానండి. మొత్తం ఒకసారి సైడ్ చేశానండి. మొత్తం మిక్స్ చేశాను. మిక్స్ చేసి విజిల్ పెట్టేస్తున్నానండి కుక్కర్. ఇట్టాక 2 విజిల్స్ వచ్చాయండి. వచ్చినాక చేసేసాను. రెడీ టు ఈట్ సర్వ్ చేసేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసామండి. ఇంకా మేము ఈ మంత్లో మా పాప బర్త్డే ఉందండి. సో షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఇంటి దగ్గర నుంచి మేము ఉండే ఏరియా నుంచి టౌన్కి వెళ్తున్నాం. మేము శంషాబాద్లో ఉంటామండి. ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉందంటే ఫస్ట్ మనం గుర్తుకొచ్చేది షాపింగే కదండి. ఫస్ట్ షాపింగ్ చేసేస్తే మనకు హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే కదండి. సో అందుకే మేము షాపింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్. మళ్ళీ మిగతా డేస్లో వీళ్ళకి ఖాళీ ఉండదు కదండి. సండే వీళ్ళకి వీక్ ఆఫ్. సో మేము కేపీహెచ్పి వచ్చామండి. ఇక్కడ రేణూస్ డిజైనర్స్ అని చాలా బొటిక్స్ ఉన్నాయి. మాన్యా ఫ్యాషన్స్ అని. ఇది నేను యూట్యూబ్లో చూసి వచ్చానండి. ఎలా ఉంటాయి ఏంటి ఫ్యాబ్రిక్ చూద్దామని. బయట డిస్ప్లే చేశారు. ఇవన్నీ మనకు కావాల్సిన మోడల్స్ అన్నీ ఉన్నాయి. చుడీస్, గాగ్రాస్, హాఫ్ శారీస్ చాలా అయితే ఉన్నాయి. కలెక్షన్ కూడా చాలా ఎక్కువే ఉందండి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ మనకి బేబీ ఫ్రాక్స్, మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా కస్టమైజేషన్ చేస్తారంటండి. సో కనుక్కుందాం కదా వచ్చాను.
షాప్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ డ్రెస్ అయితే ట్రైల్ వేసానండి ఎలా ఉంటుందని, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఎల్లో కలర్ ట్రై చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి సపరేట్గా మనకి శారీ పీసెస్ ఉంటాయండి, ఫ్యాబ్రిక్స్. ఆ ఫ్యాబ్రిక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసిస్తారు. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్సేనండి, చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్లోనే ఉన్నాయి. మనం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుని ఏదైనా రెఫరెన్స్ పిక్ చూపిస్తే వాళ్ళు సేమ్ యాజ్ స్టిచ్ చేస్తారు. ఇవి కలర్ కాంబినేషన్స్, మేము చూసిన కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ. రిఫరెన్స్ పిక్స్ అన్ని మీకోసం పెడుతున్నాను. రిఫరెన్స్ పిక్స్ ఇలా మనం ఏదైనా రిఫరెన్స్ పిక్ తీసుకొని మనం వాళ్ళకి ఇస్తే సేమ్ యాజ్ ఈజ్ కస్టమైజేషన్ చేసిస్తారండి. మీకోసం ఇవన్నీ రిఫరెన్స్ పిక్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇందులో ఏ కాంబో నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. మేమైతే డ్రెస్ సెలెక్ట్ చేసేసుకున్నాము. మా హస్బెండ్ కోసం చందన బ్రదర్స్కి వచ్చాము. ఆయన అవుట్ఫిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆయన షెర్వానీ. ఆయన షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. లిఫ్ట్లో కిందకు వచ్చేస్తున్నాం. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో ఏమైనా స్నాక్స్ తిందాం కదండి, అక్కడ పిజ్జా హట్ ఉంటే పిజ్జా హట్కి వెళ్ళామండి. అది అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేద్దామని అక్కడ హాట్ పాట్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా లేట్ అవుతుంది కదండి, చిన్న పాప ఉంది. రిటర్న్ అవుతున్నాం ఇంటికి. ఆన్ ద వేలో ఉన్నాం. పాపది, నాది, మా హస్బెండ్ది బర్త్డే డ్రెస్సెస్కి అయితే షాపింగ్ అయిపోయిందండి. వాళ్ళకి స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చేసాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఏ బర్త్డే పార్టీస్ ఉన్నా సరే అక్కడ రేణుస్ డిజైనర్స్ ఉందో అక్కడికి వెళ్ళి